నాగర్ కర్నూల్ కొల్లాపూర్ మండలం సున్నపు తాండా దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పనులను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పరిశీలించారు. సున్నపు తాండా నుంచి కుడికిళ్ల వరకు కాలువ వెంట తిరుగుతూ పెండింగ్ కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువ పనులను 3.5 కిలోమీటర్ల పనులు మిగిలిపోయాయని, వెంటనే మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్షమించారని అన్నారు. డిసెంబర్ 7లోగా పనులు ప్రారంభించాలని, లేకపోతే నిరసన చేపడతామని అన్నారు. కాలువలు సక్రమంగా పూర్తి కాకపోవడంతో సాగునీరు సక్రమంగా వాడుకోలేకపోతున్నామని, హైడ్రాలు కాదు, బుల్డోజర్ కాదు, ప్రయారిటీలు మార్చుకోవాలని, ఇరిగేషన్ వైపు చూడాలని పేర్కొన్నారు. కాలువల ద్వారా కానీ అదేవిధంగా మనం దానికి జాయింట్ చేసినాం. ఒక కెనాల్కు కలవకుర్తి కెనాల్కు ఉద్దండ మన ఏదుల రిజర్వాయర్ది జాయింట్ చేసినాం. మనకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పంటలు మంచిగా పంతాయి కదా, ఎండిపోకుండా ఉంటాయి కదా. ఇవాళ ఈ 3.5 కిలోమీటర్లు ఈ సంవత్సరం లోపల మీరు చేయకపోతే రేవంత్ రెడ్డి ఎవరు క్షమిస్తాడు మిమ్మల్ని? ఇలా మేము ఎంత మొత్తుకున్నా అని మా మాటలు వినే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వంలో ఉండే అధికారులు పెద్ద పెద్దోళ్ళు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పక్కన వచ్చి ఆడ పంప్ హౌస్ కాడ దిగిందంటే దిగి అది చూసిపోయిండు. అసలు ఎక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎక్కడ ఎందుకోసం మనం దీన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం అంటే అది అన్ని మొత్తం పంపులు మొత్తం ఆన్ చేసినా అని అవి ఎక్కడ పోవాలి? చెరువులకైతే పోవు కదా. అందుకోసం ఉద్దండ కుమారారెడ్డి గారిని కూడా నేను కోరుతున్నా, వచ్చి ఈ కాలువ పట్టి నడవయా, కాలువ పట్టి నడు, ప్రధాన కాలువ పట్టి PRLS